హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? గారెలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి గారెలు, అలాగే నాటుకోడి కూర అండ్ బగారా కొత్త రైస్ అండి. బట్టలు కూడా బొమ్మలు ఇక్కడ కొత్త చూసారా, తప్పారు నేను భలే ఉంటారు. గారెలేస్తున్నాను. మా వారిని వీడియో తీయమంటే వాళ్ళ బామర్దితో ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ముచ్చట్లు పెట్టారండి. పా, తీస్తున్నావా అని అడిగితే అదే అదే తీస్తున్నాను అని అంటున్నారు. ఎలా వస్తుందో ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే ఇక్కడ చికెన్ అయితే సగం అయితే ఉడికిపోయిందండి. నేను ఎప్పుడు కూడా నాటుకోడి కుక్కర్లో అయితే వేయనండి, ఎందుకంటే మెత్తబడిపోతుంది అనమాట ముక్క. సో నాకు అలా ఇష్టం ఉండదు. అందుకనేసే నేను గార్లీ వేయక ముందే నేను కూర అయితే రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి బగారా రైస్ కండి. నీళ్ళు కూడా మరిగిపోయి అనమాట. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారండి. ఓ పక్క నుంచి గారెలు వేస్తున్నాను, ఓ పక్క నుంచి ఏమో వంట చికెన్ కర్రీ వండుతున్నాను, అలాగే బగారా రైస్ అనమాట. సో ఈరోజు వచ్చేసి అంటే మేముంటున్న ఫ్లాట్లో ముస్లిమ్స్ ఉన్నారండి, వారికి కూడా పెట్టాలని నేను అనుకుని ఇవన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 2 రకాల గారెలు వేసానండి. ఒకటి మా వారికి ఇష్టము, ఒకటి నాకు ఇష్టం అన్నమాట. మా వారికి అంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి చేశాను. నాకంటే ప్లెయిన్వి ఇష్టం అండి. చికెన్ కర్రీలో వేసుకుని తినే కంటే నాకు టమాటా అండ్ వేరుశనగల చట్నీ ఉంటుంది కదండి, నాకు దాంట్లో తింటమే నాకు బాగా ఇష్టం అన్నమాట. సో నేను టమాటా చట్నీ కూడా చేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నాటుకోడి కూర రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఫుతూర్ జరుగుతుంది కదండి, సో నేను ఫుతూర్కి పెడుతున్నాను అన్నమాట వాళ్ళకి. చూసారా, ఇది వచ్చేసి మనం ఇవ్వాలనుకున్న వాళ్ళకన్నమాట. ఇవి నేను చేసిన గారెలు అన్నమాట అండి ఇవి. అలాగే నాటుకోడి కూర అండ్ బగారా రైస్. ప్లీజ్ అండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ అండి. ఈ పక్కన